ఎంత కలిపితే అంత బలం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సాయంత్రాన్ని ఉపవాసాలు ఉన్న వాళ్ళకైతే ఏదో ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేద్దామని నేను వెళ్తున్నాను బజార్కి. ఎంతసేపు అయింది వెళ్ళి? ఈ రోజు వస్తాడా రేపు చూద్దాం. వచ్చాడయ్యా మొత్తానికి ఎంతో సేపటికి. బాదం పాలు తయారు చేయడానికి వెళ్తున్నాం మనం ఫ్రెండ్స్. పాలు, చక్కెర, ఇలాచీలు, బాదం పౌడర్, గ్లాసులు, తపాల వేయటానికి పొయ్యి మీద అయితే దబ్బరా పెట్టేస్తున్నాను. పాలు పోయటం అయితే అయిపోయింది. పాలు కొంచెం మరగాలి. పాలు మరిగే లోపల బాదం పౌడరు, చక్కెర కలుపుకున్నాం ఇందులోకి. చక్కెర అయితే ఇస్తాను. బాదం పౌడర్, చక్కెర రెండు కలుపుతున్నాను ఫ్రెండ్స్. బాదం పౌడర్, చక్కెర అయితే కలిపేస్తాను అందులోకి. పాలు మన కింద అడుగట్టుగా ఉండకుండా ఇలా మన మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనం. పాలు అయితే పొంగిని. ఈలోపు బాదం పౌడర్ మనం కొంచెం కొంచెంగా కలుపుకుందాం. ఎంత కలిపితే అంత బలం. ఇలాంటి మనం ఇంట్లో చేసి ఉపవాసం ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా బాగుండిద్ది. వేసుకుందాం. సరిపోలేదు, ఇంకొంచెం చేస్తున్నాం చక్కెర. మొత్తానికి బాదం పాలు అయితే తయారైపోయింది. బాదం పాలు కూలింగ్ అవ్వడానికి అయితే ఐస్ వేసాం. చుట్టూరు ఐస్లో పెట్టాం. గిన్నె అనేది బాగా కూలింగ్ అవ్వడానికి. బాదం పాలు తెచ్చి ఐస్లో పెట్టాం. ఇంత పెద్దది ఫ్రిడ్జ్లో పట్టదు కాబట్టి దీనిలో పెట్టాం. టబ్లో ఐస్ తెచ్చి మనం వెళ్ళే లోపల కూలింగ్ అయింది. పదండి మసీద్కి వెళ్ళి ప్రార్థన చేసి పని చేసేద్దాం ఉపవాసాలు ఉన్న వాళ్ళకి.